అందరికీ నమస్కారాలండి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఆత్రంగా వింటే తప్పు అనిపిస్తుంది, కానీ అది సృష్టితరమై మాత్రమే ఉంటుంది. ఈ లోకాన మంచి ఒకటి ఉండాలనుకోవడం అనేది అమాయకత్వం. నిజానికి ఎవరు మెచ్చింది వారికే మంచి. నేనుగా చెప్పేది ఏమంటే, ఈ లోకాన దొంగతనం చేసేవాడు ఉండాల్సిందే, అబద్ధాలు చెప్పేవాడు ఉండాల్సిందే, లంచాలు తీసుకునేవాడు ఉండాల్సిందే, గిల్లి పంచాలు పెట్టేవాడు ఉండాల్సిందే, సారా అమ్మేవాడు ఉండాలి, పేకాట ఆడేవాడు ఉండాలి, సాడీలు చెప్పేవాడు ఉండాలి, మోసాలు చేసేవాడు ఉండాలి, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉండాలి, అప్పులు ఎగ్గొట్టేవాళ్ళు ఉండాలి, రెక్కల కష్టం చేయించుకొని ఎగ్గొట్టే శ్రమతో పిడిగాళ్ళు ఉండాలి. ఇటువంటి వారందరూ కూడా ఉండాలి. అయితే మీరు అనుకోవచ్చు, ఏంటి చెడంతా లోకంలో ఉండాలని కోరుకుంటున్నావు అని. మంచి అనేది లోకాన ఉండొద్దని నీ ఆలోచన అని మీరు అనుకోవచ్చు. దీనిని బట్టి మిడిమిడి జ్ఞానంతో నన్ను చెడ్డవాడిగా అనుకోవచ్చు. నిజానికి చెడు మాత్రమే లోకాన ఉంది, మంచి అనేది మచ్చుకి లేదు. అయితే మంచి వాళ్ళు ఉండొద్దు అనడం లేదు. అప్పిచ్చేవాడు ఉండాలి, ప్రబోధనంలో అన్నం పెట్టేవాడు ఉండాలి, స్నేహం చేసేవాడు ఉండాలి, మారు సాయం చేసేవాడు ఉండాలి. అసలు దీన్ని బట్టి మంచి అనేది కనిపించుతుంది. మీరు అనుకుంటున్న ఆ మంచి అంటే ఏమిటి? ఆ మంచివాడు ఎక్కడ ఉన్నాడు? అందరూ అంటూ ఉంటారు మంచితనం మంచితనం అని. నిజానికి అప్పిచ్చేవాడు మంచివాడే, కానీ తిరిగి ఒకనాటికి వడ్డీతో సహా తీసుకుంటాడు కదా. అలాగే ప్రబోధనంలో అన్నం పెట్టేవాడు ఉన్నాడు, కానీ తిరిగి ఒకనాటి మన దగ్గర కూడా తింటాడు కదా. అలాగే స్నేహం చేసేవాడు ఉంటాడు, సహాయం చేసేవాడు ఉంటాడు, తిరిగి ఒకనాటికి మన దగ్గర కూడాను సహాయం పొందుతాడు, మనతో కూడా స్నేహం చేసుకుంటుంటాడు. ఇది మంచి ఎలా అవుతుంది? తిరిగి తీర్చుకునే ఉంటారు కదా. మీరు అనుకునే మంచి ప్రకారంగా ఎవడన్నా కొన్ని ఎకరాల భూములు ఇస్తాడా, కట్టిన మేడలు ఇస్తాడా, బంగారం క్రీడలు ఇస్తాడా, లక్షల కోట్ల డబ్బులు ఇస్తాడా? అలాగే ఏళ్ల తరబడి నేను నీ కుటుంబాన్ని పోషించేవాడు ఉన్నాడా? మంచి అంటే ఇదే కదా. ఇటువంటి మంచిగా ఎవరైనా కనిపించారా? నిజంగానే మీరు మంచిని కోరుకుంటున్నారు. ఏది ఆ మంచి? ఎవడిలో మంచి ఉంది? మంచివాడని ఎవడు భూతద్దం పెట్టినా కనిపించాడా? భూతద్దంతో చూసినా కనిపించాడా? కనీసం న్యాయస్థానాలు కూడా మంచి ఉందా? చట్టమైనా ఎవరికైనా భూములు ఇవ్వగలిగిందా? వస్తువులు వాహనాలు డబ్బు ఇవ్వగలిగిందా? ఈ విధంగా కట్టిన పేదవాడికైనా ఇవ్వగలిగిందా? కోటాను కోట్ల ఆస్తులున్న పాలక ప్రభువులైనా సరే ఎవరికైనా మంచి అనే మార్గాన భూములు బంగారాలు ఇచ్చారా? మేడలు డబ్బులు ఇచ్చారా? కనుక మంచి అనేది మీరు ఎక్కడ చూడగలిగారు? మంచి అనేది మన మాటల్లోనే కనిపించింది తప్ప ఎక్కడా లేదు. కానీ చెడు అనేది మాత్రం ముందు చెప్పినట్లుగా ఖచ్చితంగా మానవులలో ఉంది కదా. కనుక చెడు అనేది ఖచ్చితంగా మానవులో ఉంది, కానీ మంచి అనేది ఎక్కడా లేదు. మంచి అనేది మాటల్లో మాత్రమే ఉంది. చెడు అనేది వద్దన్నా సరే మనలోనే ఉంది. ముందు చెప్పినట్లుగా దొంగతనాలు చేసేవాడు, అబద్ధాలేవాడు, ఇటువంటి వారందరూ కూడాను నేను ఉండమంటే ఉండలేదు కదా. అది సృష్టి ధర్మంగా ఉన్నది. అలాగే మీరు అనుకునే మంచివారు నేను వద్దన్నానా? వారిని లేకుండా నేను చేశానా? నిజానికి మీరు కోరుకునే మంచివాడు ఎక్కడైనా కనిపించాడా? నేను కోరుకునే చెడ్డవాడు కనిపించాడు, కానీ మీరు కోరుకునే మంచివాడు కనిపించాడా? కానీ మీరు కోరేది మంచివారిని, కానీ ఆ మంచివారు ఎక్కడ ఉన్నారో చూపించండి. చెడు వారిని మాత్రం నేను చూపించాను కదా. మంచి అనేది మన భ్రమల్లో మాత్రమే ఉన్నది. అటు చెడు వారిని నేను పిలిచింది కాదు, అలాగే మంచివారిని నేను తరిమేసింది కాదు. కానీ మీరు అనుకునే మంచి కానీ మంచివారు కానీ బోధం పెట్టి లేరు, దాన్ని మీరు నిరూపించలేరు. ఇది విచిత్ర విశ్వం. ఇట్టి విశ్వసత్యం అనేది తెలుసుకోవడం అనేది అంత సులువైన పనేమి కాదు. నిజానికి మంచి అనేది మానవలోకాన చేరబోదు. మానవుడికి మంచికి చాలా దూరం ఉంది. చెడు మాత్రం మానవుడు చుట్టూ ఉంటుంది. కానీ మనం విచిత్రంగా చెడు అనుకుంటాం, మంచి కావాలంటాం. ఈ రెండు కూడా జరగని పనులు. ఈ విచిత్ర విశ్వ సృష్టి యొక్క రహస్యం అనేది తెలిసిందనుకుంటాను. కొంతలో కొందని తెలుసుకోండి. ఇక ఉంటాను.